హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కవిత. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు మనం మటన్ కర్రీ జ్యూసీగా ఎవరైనా చేసుకోగలిగేలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాము. 1/2 కిలో మటన్ తీసుకొని దానిలో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ ఒక 15 మినిట్స్ ఉంచుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దానిలో మన కర్రీకి సరిపడిన ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్లైసెస్లా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పొడవుగా చిలుకలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఉప్పు, పసుపు వేసి మ్యాగ్నేట్ చేసుకుని ఉంచుకున్న మటన్ వేసి ఆయిల్ అంతా మటన్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే మటన్లోంచి నీళ్ళంతా సపరేట్ అయిపోతాయండి. దానిలో ఇంకో గ్లాస్ నీళ్ళు వేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసేసి 5 or 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారు ఎవరైనా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి నాకు చెప్పండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేయాలండి. మూత తీస్తే మనకి మటన్ బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత కారం, గరం మసాలా, ధనియాల పౌడర్ వేసి మటన్కి బాగా పట్టేలాగా కలుపుతూ ఉడికించుకోవాలండి. మనకి గ్రేవీకి ఎంతవరకు సరిపోతుందో మనకు తెలిసిపోయింది కదా. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే అట్లా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.